ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి సోమవారం నాటికి సరిగ్గా 138 ఏళ్లు పూర్తయిందని, 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భవించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యానించారు. గురువారం మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ విధానాలను ప్రజా దృష్టికి తీసుకువెళ్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగేది. తదనంతరం స్వాతంత్రం రావడం, ఆ తర్వాత రాజకీయ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. స్వాతంత్రం సాధించిన పార్టీగా అధికారంలోకి రావడం, ఇలా సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్, మాచవరం సర్పంచ్ సంధ్యారాణి, శ్రీనివాస్ చౌదరి, మెదక్ మండల అధ్యక్షులు శంకర్, పట్టణ కౌన్సిలర్లు దాయర లింగం, అవారి శేఖర్, మాజీ కౌన్సిలర్లు దాయర రవి, పోచేందర్, ఎస్డి జ్యోతి కృష్ణ, కీర్తి రితీష్, గూడూరి అరవింద్, శ్రీనివాసరెడ్డి, సాదిక్, మైసన్ మన్సూర్, పద్మ, మనోజ్, లల్లు, హరిత, రమేష్, సలీం, బోయిని కృష్ణయ్య, రాజలింగంతో పాటు తదితరులు పాల్గొన్నారు.